ఇక్కడైతే నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సాంబార్ అంటే అన్ని కూరగాయలు వేసే సాంబార్ కాదు, ఇది వెరైటీగా మా వైపు ఎక్కువగా చేస్తారు. అదేంటంటే ముల్లంగి సాంబార్ అనమాట. చిన్నపిల్లలకైతే ఈ సాంబార్ చాలా ఇష్టపడతారు. ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు రోజు తినేదానికంటే. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే ముల్లంగి ఉడకడానికి టైం పడుతుందని టమాటాలు ఉడికిపోయాక ముల్లంగి పప్పు కలిపేసి 2 విజిల్స్కి స్టవ్ మీద అయితే పెట్టామన్నమాట. అంటే లంచ్ క్యారేజ్కి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. మా దివికి అయితే ఈ ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం. అడిగి మరీ వేయించుకుంటాడు. ముల్లంగిలు హాఫ్ వీడి తినేస్తాడనమాట. ఈ సాంబార్ చేయడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు, త్వరగా అయిపోతుంది మనం కుక్కర్లో చేసుకుంటే. లేదు నార్మల్గా డైరెక్ట్గా ఉడికించుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. మేమైతే ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేసాం. నేను చేసిన సాంబార్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి.